Before I begin, I want to thank Avatar Meher Baba, who has made it possible, who has invited us for this occasion to be here with you. I am grateful and very thankful to you for their all arrangement and help in this center and make it possible for us to be present with you. ఈ ప్రసంగం ప్రారంభించే ముందుగా నేను ప్రథమంగా ప్రీతం అవతార్ మేర్ బాబా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పూజ్యులు శ్రీ శర్మ గారు, వారి తనయుడు శ్రీనివాసరావు గారికి కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు చేస్తాను. నాకు చక్కటి ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కలిగించి ఇటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఈ తణుకు కేంద్రంలో వచ్చేందుకు ఆహ్వానించిన వారిద్దరికి కూడా నా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I am very, very happy to be here, and I can see the love, Baba's love flowing through you who have gathered in his love. I bow down to your love for Baba. Jai Baba. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా కారణం ఏంటంటే నా సంతోషంలో ఎంతమంది మీ ప్రేమికుల నుండి, మీ యొక్క ముఖ వచ్చేసల నుండి ఆ ప్రవహిస్తున్న ప్రేమను నేను గమనిస్తున్నాను. ఆ ప్రేమకు నేను ముగ్ధుడిని అయిపోతున్నాను. మీ యొక్క ప్రేమకు నేను దాసోహం అవుతున్నాను, పాదక్రాంతుని అవుతున్నాను. I, Hardeep Hanspal, my wife Indra Hanspal, we live in Mehrabad for the last 25 years. We were in Baba's service there under the trust, and we were doing samadhi management, food arrangement for the pilgrims, all facility for the pilgrim facility. We have been engaged there, and this year I am completing 57 years of my life with Meher Baba. నా పేరు హర్దీప్ హంస్పాల్జీ, మరి మిస్సెస్ శ్రీమతి ఇంద్ర హంస్పాల్. మేమిద్దరం కూడా ప్రీతం మెహర్ బాబా వారి యొక్క కరుణతో గత 25 సంవత్సరముల నుంచి కూడా మెహర్ బాబా వారి యొక్క సేవ మెహరాబాద్లో చేసుకుంటున్నాము. ఈ సేవ యొక్క విభాగములు ఏంటంటే మెహర్ బాబా వారి యొక్క పవిత్ర సమాధిని దాన్ని నిర్వహించడము, దాన్ని శుభ్రపరచడము, ప్లస్ వచ్చిన పిలిగ్రిమ్స్కి, యాత్రికులకి భోజన సదుపాయములు, ఇతర సదుపాయములు ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిమగ్నమైపోయే ఒక అవకాశం ఉంది. అంతేకాదు, నేను మెహర్ బాబా ప్రేమలోకి వచ్చి 57 సంవత్సరములు అయింది ఇప్పటికీ అని తెలియజేస్తున్నారు. You see, there were few Baba lovers from our community. Few Baba lovers, about a dozen or so. Now they're all gone to Baba, old Baba lovers who were from Sikhs from my community. Now I am only the one who is seen around the Baba lovers, Baba's world. This is very surprising, and that made me to tell you how I came to Baba. That is very important for you to know. You in Andhra, many lovers, thousands of lovers are there. In Maharashtra, hundreds are there. In UP, Hindi, some hundreds are there. Western, some hundreds are there. But in my community, 10 crores Sikhs live in India. And is it not surprising that one Sikh is here at present in Baba's community, Baba lovers? ఇక్కడ ముఖ్యంగా నేను సిక్ సమాజంకు చెందినవాడిని. ఒకప్పుడు కొద్దిమంది ఎక్కువ మందే ప్రేమికులు మా సిక్కు సమాజం నుంచి ఉండడం నిజమే. కానీ రాను చాలామంది కనుమరుగైపోయారు. వారి శరీరంలో చాలించడం ఏమిటంటే, కానీ ఇప్పటికీ కూడా నాకు ఆశ్చర్యం, నేను ఒక్కడనే మిగిలాను బాబా సేవలో మీకు కనిపిస్తూ ఈ సిక్కు సమాజం నుంచి. అనేక మంది ఉత్తరప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుండి భారతీయులు ఎంతోమంది, పాశ్చాత్య దేశాలు ఎంతోమంది బాబా ప్రేమలో సేవలో కొనసాగడం మీకు తెలిసిందే. కానీ సుమారు 7-8 కోట్ల మంది సిక్కులు భారతదేశంలో నివసిస్తుండగా కేవలం నేను ఒక్కడిని ఆయన సేవలో ఉండడం అనేది చాలా విచిత్రంగా, కాస్త నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. నేను మొట్టమొదటిగా బాబా పరిధిలోకి ఎలాగొచ్చానో మీకు తెలియచేయవలసిన అవసరం ఉన్నది. So let me tell you how I came to Baba, and then I have got many, due to Baba's grace and blessing, I received much from Baba. I want to share with you, but there is a time limit. So whatever time limit is provided, I will share with you. But with the gist of everything, I will like to tell you. First, coming to Baba, how I came to Baba. నేను బాబా దయతో బాబా సన్నిధిలోకి రాగలిగాను. అయితే అనేక సంఘటనలు, సన్నివేశాలు
ఉన్నమాట వాస్తవమే. కానీ సమయాభావం మూలంగా, సమయం యొక్క నియమం మూలంగా కొన్ని విషయములు మీతో నేను పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. It is a long story, but I will cut short. I'll tell you within 5 minutes. ఇది చాలా పెద్ద కథ, కానీ దాన్ని 5 నిమిషాలలోకి కుదించి మీకు చెప్తాను. What happened was, I lost my parents at early age. At teenage, I lost my both mother and father. నాకు 13 సంవత్సరములు ఉండగా నా తల్లిదండ్రులు నేను కోల్పోయాను. That was a great depression in my life. I was pain broken. I was disheartened. I was very sad. I lost interest in life. I had no urge for living, no urge for reading, for doing any work. I was just desperated, and my mind was very completely main-stricken. అంత కౌమార్యంలో నేను తల్లిదండ్రులు పోగొట్టుకోబట్టి నిరాశ నిస్పృహలోనే నేను బ్రతకడం శుద్ధ దండగా, నేను చనిపోతే మంచిది అనుకున్న నిస్పృహలో ఉన్న తరుణం అది. And the pain was such a vigor. So before I lost my mental, I abandoned my house. I became a gypsy man, wanderer in search of God. Let me tell you, I traveled 2 years from village to village, road to road, jungle to jungle, in search of God. ఈ నిరాశ నిస్పృహలతో నేను నా ఇంటిని వదిలేశాను. సుమారు 13 సంవత్సరముల వయస్సులో 2 సంవత్సరములు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఊరూరా తిరిగాను, గ్రామాన తిరిగాను, ఒక బైరాగ్లో తిరిగాను, అడవుల్లో తిరిగాను, కోణల్లో తిరిగాను, గుహల్లో తిరిగాను, మరి గ్రామాల్లో తిరిగాను, అన్ని చోట్ల తిరుగుతున్నాను. 2 సంవత్సరములు అలా తిరిగాను. But God could not be seen. Only hunger and soundless, no sleep, no rest, and mind trouble, body pain, all this came. Nothing could be gained by me. ఇలా తిరిగాను తప్ప నాకు అసలు దేవుడు కనిపించలే. ఆకలి కనిపించింది, దప్పిక కనిపించింది, బాధ కనిపించింది, కష్టం కనిపించింది, దేవుడేం కనిపించలేదు. 2 సంవత్సరాలు తిరిగాను. I lost hope in the life, and I was so disturbed that I was at the verge of dying. And that moment, Baba sent an agent, a person to me. And there is another person also came in my life later on. And this both person guided me. And with this, they guided my life. They told me certain direction. I followed them. And I got a job in Pune in 1962 in the month of May. ఈ విధంగా నేను సంచరిస్తుండగా, నిరాశ నిస్పృహలు పెరిగిపోతుండగా, చనిపోతే మంచిది అనుకున్నప్పుడు, ఏ ప్రయోజనం కనిపించకుండా ఉన్నప్పుడు దైవ యొక్క చర్చలో అప్పుడు ప్రీతమ బాబా నాకు ఒక ఏజెంట్ని పంపించారా అన్నట్లయింది. తర్వాత జీవితంలో మరొక వ్యక్తి కూడా కలయిక జరిగినది బాబా యొక్క సన్నిధికి రావడానికి. ఈ రకంగా మొట్టమొదటిగా నాకు ఫస్ట్ 1967 సంవత్సరంలో పూణేలో నాకు ఒక ఉద్యోగం దొరికింది. So I was doing the job. Doing job, I heard about Meher Baba in the newspaper, in the pamphlets, that Baba is holding East and West gathering in the month of November, and all public are also invited. So I got attracted towards Baba, and I went for his darshan on 30. I took leave and came to Pune to inquire about Baba's meeting, his darshan, all program. Then I was told Baba gives only darshan on 1st, 2nd, 3rd, 4th, and you have to come in a group. And you go, Baba lovers already started arriving in Pune. You search up some dormitory and dharmshala where Baba lovers are held up. You go and join, and you come in the group. ఇట్లా నేను ఉండగా 1962 సంవత్సరంలో నవంబరు మొట్టమొదటి వారంలో పశ్చిమ దేశీయుల సహవాసం మనకు తెలుసు కదా, ఆ కార్యక్రమంలోకి మరి న్యూస్ పేపర్లో ప్రకటించబడడం కానీ కరపత్రంలో నేను చూడడం కానీ జరిగినది. ఈ సందర్భంగా నేను మెహర్ బాబా వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకోవాలన్న తలంపుతో ప్రయత్నము చేస్తుండగా అక్కడ నాకు కార్యకర్తలు తెలియజేసింది ఏంటంటే, నీ ఒక్కడివి రావడానికి అవకాశం లేదు, ఇప్పటికే అరేంజ్మెంట్స్ పూర్తి అయిపోయినాయి కనుక ఈ పూనా నగరంలో తిరిగి మెహర్ బాబా వారి దర్శనానికి వస్తున్న ఎవరో ఒకరు గ్రూప్లో నువ్వు జాయిన్ అయ్యి
ఆ గ్రూపు సభ్యుడిగా నీవు రావడానికి మాత్రం నీకు అవకాశం ఉన్నదని తెలియజేశాడు. So look my fate. I went to a Choltri where all Andhra people were there. I met Andhra people that time, and one or two, I don't know their name, everything. I just introduced myself. I have come for Baba Darshan. Can you help me? Can you make me stay with you people? I also want to take darshan. So they obliged me, and I am very grateful to those. I don't know who those people were, but they welcomed me, and I joined in with them in the lodging there. And next day we came to Baba in a bus from there, and that time I saw Baba first time. నా విధి విధానం ఏముందో తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ప్రథమంగా ఎక్కడొక్కడ ఎవరో ఒకరిని మీరు వెతుక్కోండి, బాబా దగ్గరికి వచ్చి జట్టును చూసుకోండి అన్నప్పుడు నేను అనుకోకుండా తెలుగు వారి గ్రూపుని నేను వెతుక్కున్నాను. పూనాలో వారి నివాసానికి వెళ్ళాను, వారు ఉన్న సత్రంకి వెళ్ళాను, వారికి నేను పరిచయం చేసుకున్నాను. నాకు దయచేసి మీతో బాబా వారి దర్శనం ఇవ్వడానికి అనుమతించండి. సరే, వాళ్ళు ఎవరో నాకు గుర్తులేదు, కానీ ఆ పేర్లు తెలియదు, కానీ 1962 సంవత్సరంలో ఉన్నవారు. వారు నాకు అనుమతిని ఇవ్వడము, నేను వారితో పాటు ఆ సత్రంలో ఉండడము, వారి నివాసంలో వారందరితో పాటు బస్సు ఎక్కి గురుప్రసాద్ బాబా దర్శన స్థలం మనకు చేరుకొని బాబా వారి యొక్క దివ్య దర్శనము ఫస్ట్ టైం జరిగిన సందర్భం అది. I went behind the Guru Prasad bungalow where the pandal was there. అలాగా మీ ఆంధ్రులతో పాటు మొట్టమొదటిసారిగా నాకు అవకాశం కల్పించారు బాబా. 18 years. మీకు ఇందాక చెప్పినట్లుగా 2 సంవత్సరములు భగవంతుని వెతుక్కుంటూ ఊరూరా అడవుల్లో కొండల్లో తిరిగిన విషయము మీకు తెలుసు కదా. అప్పటి ఆ ప్రయత్నము, అప్పటి ఆ తపన, అప్పటి అన్వేషణ ఇప్పుడు ఎక్కడ గురుప్రసాద్లో సాక్షాత్తు భగవంతుడు తప్ప ఏమీ కాని వారిని దర్శించుకునే అవకాశం కల్పించడము, ఆయన్ని ఆలింగమును చేసుకునే మహద్భాగ్యము, ఆయన యొక్క ఆశీస్సులు అందుకునే అద్భుత అదృష్టము నాకు సంభవించినాయి. అప్పుడు ఖచ్చితంగా నిశ్చయముగా భగవంతుడు తప్ప అన్యము ఏమీ కాదు ఇతడు అని పూర్తిగా నాకు నా యొక్క నిశ్చయమైన ఒక నమ్మకము నాకు స్ఫురించినది. But it was not easy, because what happened, my elder brother was also came, and he saw me, because I ran away from the house. So he was searching me, he found me at Baba's meeting, and then he took me back in the family, and with Baba people I went back to him to join my family again, Sikh family. It was not easy, because I had to face my family, my community. After accepting Baba, I have to face my community, my religion, my own family. They say, how it could be? How you can say Baba is God? You have got your religion. You have to accept your religion. You are under obligation of to follow your Guru, not Meher Baba. Meher Baba may be God, but my heart will not agree with them. అయ్యో, ఈ సంబరం ఎంతోసేపు నిలవలే. బాబాని చూశాను, దేవుడిని అంగీకరించాను, ముగ్ధుడిని అయిపోయాను. ఈలోగా అక్కడ మా అన్నగారు కూడా వచ్చారు, అక్కడికి ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆయన కూడా ఒక అడ్వకేటే, ఆయన సిక్కు కదా. నన్ను 2 సంవత్సరాల నుంచి నన్ను చూడలేదు, ఎక్కడున్నానో వీళ్ళెవరికి తెలీదు. వెంటనే ఆయన నన్ను గమనించి వెనక్కి లాక్కుపోయి నువ్వు ఇంటికి రా అని తీసుకెళ్ళడం, వాళ్ళ ఇల్లు, సంసారము, సిక్కు సమాజము, సిక్కు మతస్థులు వీరందరితోటి మళ్ళీ నాకు కలయిక ఏర్పడింది. నువ్వు దేవుని బాబాని దేవుడు అని ఎలాగంటావు, ఎలా నమ్ముతావు? మనకొక దేవుడు ఉన్నాడు, మనకొక నియమం ఉంది, మన యొక్క మత సత్యములు ఉన్నవి, వాటిని విస్మరించి బాబాని దేవుడు ఎలాగంటావు అని ఒక ప్రతిఘటన మళ్ళీ నాకు ఈ మురిసిపోతున్న సందర్భంలోనే ఒక బ్రహ్మాండమైన ప్రతిఘటన ఏర్పడినది. But I told them very clearly, look, you are right in your own way, but what is religion, you tell me? What is the religion? I said there are so many religions. There are Hindus, there are Muslims, there are Christians, there are Zoroastrians, so many Jaini, Buddhists. All religions are good. Their religion are the ways and they are the path. They take you towards God. Their job is to take you towards God. Now, my dear sir, I found my God in Meher Baba. So I am reached my destination. So why you want to draw me back to the ways and the path? The path has no meaning. When I am following Meher Baba as God, I reach my destination. This argument I used to give. And they say, you don't understand,
you are mad, you are this, you are that. I said, okay, forget. I left my family. I joined again in service. I was away from that. సరే, ఇక వాళ్ళందరూ గట్టిగా వాదిస్తున్నారు, నువ్వు ముండోడిలాగా ఉన్నావు, మూర్ఖుడిలా ఉన్నావు, మన కుటుంబం మన మతము ఉన్నది కదా అని. అప్పుడు నేను నా వాదన పదునుగా చెప్పా, అవును మతం ఉన్నది, ఈ సిక్కు మతం ఏంటి, హిందూ మతం ఉన్నది, ఇస్లాం మతం ఉన్నది, క్రైస్తవ మతం ఉన్నది, జురాష్ట్ర మతం ఉన్నది, బుద్ధ మతం ఉన్నది, జైనులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, ఎన్నో మతములు ఉన్నవి కదా. అన్ని మతములు కూడా భగవంతుని చేర్చడానికే కదా వాటి ధర్మము, జయము, గమ్యము. నేను సరాసరి మతములు ఏ ధర్మమునైతే నెరవేరుస్తున్నాయో ఆ ధర్మమునే కదా నేను భగవంతుని సరాసరి నేర్చుకుని చేరాను. అయితే నా యొక్క గమ్యము నేను చేరాను కదా, మతము యొక్క సంబంధం ఏమున్నది ఇక్కడ, మతం యొక్క మాధ్యమం ఏమున్నది అని నేను గట్టిగా వాదించాను. మతములు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, మతము ఉన్నా లేకపోతే నేను దేవుడి దగ్గరికి ఆల్రెడీ చేరాను కనుక నా ధర్మం నెరవేరబడింది కదా అని వాదిస్తే, నువ్వు పిచ్చోడు, నువ్వు పనికిరానోడు, నువ్వు మూర్ఖుడు అని వాదించారు. ఏదైతేనేమి నేను నా ఇల్లు వదిలేశాను, మళ్ళీ నా సర్వీస్లో జాయిన్ అయ్యాను, ఆ సమాజంను వదిలేశాను, మళ్ళీ నేను నా సర్వీస్లో జాయిన్ అయ్యి నా సత్యం నా ఇష్టం అనుకు నేను చేరుకున్నాను. Though I accepted Baba as God, but they created a confusion in my mind. Am the religion everything? The God is about religion or not? So I wanted to meet Baba again to get clarified, to make me confident in his love and in his faith. అయితే ఎంత నిశ్చయానికి వచ్చినా మా వాళ్ళ మాటలు కొన్ని నా మీద పనిచేయకపోలేదండోయ్, పనిచేసినాయి. ఇప్పుడు ఒక రకమైన సందిగ్ధంలో పడ్డాను. నిజమే మతం ముఖ్యమంటున్నారు వీళ్ళు, నేను దేవుని చేరాను అంటున్నారు. వీళ్ళు చెప్పిన మాటలు కొద్దిగా పనిచేస్తున్నాయి, నేను కరెక్ట్గా దేవుడి దగ్గరికి చేరానా లేదా, వాళ్ళు చెప్పిన మాట సత్యమా అని ఎంత నిర్ణయం ఉన్నప్పుడు కూడా కొంత సందిగ్ధము, కొంత కన్ఫ్యూజన్ ఉంది. అప్పుడు అనుకున్నాను మళ్ళీ నేను మెహర్ బాబా వారి దర్శనం చేసుకోవాలి, దీనికి సంబంధించిన నివారణ కావాలి, దీనికి సంబంధించిన వివరణము కావాలి, క్లారిఫికేషన్ కావాలి అని బాబాని నేను కలవాలనుకున్నాను. మరి ఒక్కసారి ఈ విషయాన్ని నిశ్చయించుకోవడానికి నా ప్రయత్నంలో నేను ఉన్నాను. The religion binding was my problem, and it is the problem of everyone who wants to come to Baba. To come to Baba, the main problem is your religion binding. You are binded to a religion. Unless your binding are cut off, you can't come up. You can't accept Meher Baba as God. So that was my problem. In 1965, I got the opportunity to get clarification from Baba. And I went to Baba in 1965 for his darshan. అయితే ఇక్కడ ఇది మతం సంబంధము కాదు, మత బంధము ఏర్పడినది. ఇక్కడ సంబంధము కాదు, మత బంధనము ఉంది అందరికి కూడా. మత బంధనము బాబాని భగవంతుడుగా ఒప్పుకోనివ్వదు కదా. హైందవ మతం కృష్ణుడు రాముడు అలాగే క్రైస్తు అంటారు కదా. ఈ మతము సంబంధము కాకుండా బంధము ఏర్పడినది. ఎవరైనా సరే మత బంధమును అధిగమించకపోతే మెహర్ బాబా దేవుడని నిర్ణయించుకోలేరు. అందుకని ఈ నిర్ణయమునకు ఈ కష్టము నుంచి నేను బయటపడడానికి, మత బంధము నుంచి విడబడడానికి ఎవరైనా సరే మత బంధమును దాన్ని నిష్కృతి చేసుకోకపోతే, నివారించుకోకపోతే బాబా దేవుడిని అంగీకరించలేరు. నేను మరల 1965 సంవత్సరంలో మెహర్ బాబా వారి యొక్క దివ్య దర్శనానికి వెళ్ళడం జరిగింది. So in 1965 what happened, we were 20 people of group, and we were appointed 3rd May 1965 at 2:30 p.m. appointment with Baba, our group from Raipur. I was from Raipur. Our group leader was there. He was introducing to Baba one by one. Baba, he is so and so. Baba, he is so and so. Baba, he is so and so. And everybody is coming before Baba, going to him. Baba is giving blessing, and they are touching Baba's feet and going on, taking darshan. And when my turn came, I stood before Baba, looking at him. I had a lot of urge in my inside to ask Baba about this religion binding. But how to, in darshan, how to talk and speak Baba and express my difficulty to him. I could not make it my mind to speak anything. And though I wanted to say something, my throat was choked before Baba. And I am just standing without taking his darshan. The darshan is held up, and my group leader, he was very much annoyed with me. How this child is behaving, he should come forward, take darshan, go away. But I was not prepared.
And Baba knew what is going inside me. And this man, my group leader, he comes forward to push me. But moment he took one step, Baba stopped him. And Baba looked at me with very lovingly eyes. I was folding my hand before Baba, shivering like this. And Baba says, come on, speak out. And then I closed my eyes, and the words came out from me was, Baba, I have come to you with great difficulty. I could say only this much. And Baba came into action. With both his hands, Baba pulled up something off my knee, out of my body, and again dropped something in me. That was the operation Baba did on me. And inside me, I felt a sizzling sound and smoking of electric wire. When electric wire burnt away, that it gives a sizzling sound and smoking smell. That smell I felt inside my body, and in a second everything was over. I felt very light, and I was removed, all my burden was removed, and I was so relaxed, so happy, so delightful inside. And then I went, touched Baba's feet, put my head on this, and Baba blessed me, and it was over. So my religion binding was there, that was operated by Baba and now removed. I didn't feel anything short. I belong to Sikh religion, why I should go to Baba, why I should go. Like that, I had no doubt about it. Everything Baba removed. People doubt because they have got religion binding. They think of their religion first, and then they think of God first. For God, the religion has to go and God has to come. So that was I was blessed by Baba, so that I am here amongst you today. You can see Sadarji as a Baba lover today amongst here. ఈ రకంగా 1965 సంవత్సరం మే 3వ తేదీని మెహర్ బాబా వారి యొక్క రెండవ దర్శన భాగ్యం నాకు కలిగింది. ఇది ఎలా జరిగిందంటే, రాయ్పూర్ నుంచి ఒక 20 మంది ప్రేమికులు ఒక జట్టుగా మెహర్ బాబా వారి యొక్క దివ్య దర్శనానికి రావడం జరిగింది. ఆ 20 మందిలో నేనున్నాను. మా గ్రూప్ హెడ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన వరుసగా మా టర్న్ వచ్చినప్పుడు, మా అవకాశం వచ్చినప్పుడు లైన్లో నుంచి బాబా ముందు నుంచి వెళ్తుండగా నా లోపల నుంచి అగ్ని ఒక డౌట్, ఈ మతబంధమును ఎలా తెంచుకోవాలి, ఈ మతబంధం లేకపోతే మతబంధమును గట్టిగా గుచ్చుతున్నారు అందరూ, నువ్వు సిక్కు మతస్థుడు, నువ్వు దేవుడిని బాబాని ఎలా దేవుడిగా అంగీకరిస్తావురా, ఈ మతాన్ని నువ్వు భ్రష్టు పట్టిస్తున్నావురా అనే ఒక బాధ లోపల వెలిగిపోతుంది. బాబాని అడగాలి, నివారణ తీసుకోవాలి, ఈ సత్యం ఈ యొక్క బాధ నుంచి నేను బయటపడాలి అని అనుకుంటున్నాను. నిజంగా నా టర్న్ రాబోయింది, కానీ లోపలంతా నా గద్గద స్వరం అయిపోయింది. మాట్లాడడానికి మాటలు రావట్లేదు, ఉద్వేగం నిండిపోయింది. బాబా నేను చాలా కష్టంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పాలనిపిస్తుంది, కానీ మాట రావట్లేదు, గొంతు పెగలట్లేదు. నిశ్చేష్టుడిని అయిపోయి మాట లేని స్థితిలో అచేతుడిని అయిపోయి బాబా దగ్గరికి వెళ్ళకుండా అలా నిల్చుండిపోయాను. అంటే స్తంభించిపోయింది, సహవాసం స్తంభించిపోయింది, లైన్లు ఆగిపోయినాయి, మనుషులు నడవట్లేదు, అంతా అగమ్యగోచరం అయిపోయింది. అక్కడంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. అక్కడ అనవసరపు పరిస్థితిని ఏర్పరిచాను నేను. ఈలోగా గ్రూప్ హెడ్ పరిగెత్తుకుని వచ్చాడు, వెళ్ళు అంటాను, ముందుకు తోస్తున్నాడు నన్ను. ఏంటో నాకు అప్పుడు ఆ దివ్య పురుషుడు, పురాణ పురుషుడు నా మనసులో గల సంఘర్షణను తెలుసుకున్నారు. 2 చేతులు ఎత్తారు, పిలిచారు, రా అని పిలవడం జరిగింది. కమాన్ నాకు తెలుసు అని సూటిగా కళ్ళతో నన్ను చూడడం అర్థమైంది.
నన్ను తీసుకున్నారు. బాబా దగ్గరికి వచ్చేసరికల్లా బాబా నన్ను చూశారు. 2 చేతులతోటి నా మనసులో పడుతున్న నా బాధని, కష్టాన్ని చూశారని 2 చేతులు ఇలా పెట్టి నా లోపల నుంచి ఏదో తీసేశారు. ఆ లోపల నుంచి తీసేసి అలా బయటికి విసిరేశారు. అదే సందర్భంలో ఆయన 2 చేతులతోటి ఒక కొత్తదేదో నా దేహంలో, నా మనస్సులో, నా శరీరంలోకి లోపలికి ప్రవేశపెట్టారు. ఇదంతా ఎలాగుందంటే ఒక పెద్ద లోపల నుంచి 2 రకములు వస్తున్నది. ఒకటి ఒక రకమైన నాయిస్ సౌండ్, ఒక వైరు కాలిపోతుంటే చిట సౌండ్ ఎలా వస్తుందో అలాంటిది ఒకటి. ఆ వైరు కాలిపోతున్నప్పుడు వాసన ఎలా వస్తుందో అటువంటి వాసన. ఇవి 2 నా మనసులోకి వచ్చినాయి. బాబా నెమ్మదిగా నన్ను చూసుకున్నారు, ఆలింగనం చేసుకున్నాను. బాబా పాదాలు ముట్టుకున్నాను, ఏడ్చాను. నేను బాబా పాదాలు పట్టుకుని ఏడ్చాను. కానీ ఒక గొప్ప ఆపరేషన్, ఒక శస్త్రచికిత్స, ఒక సర్జరీ జరిగిపోయింది. అప్పుడు ఆ క్షణాల్లో నాలో ఉన్న అజ్ఞానము పోయింది, నాలో ఉన్న మతబంధనము పోయింది. నేను భగవంతుడే ప్రధానమనే విషయాన్ని నా గుండెల్లో నిశ్చయముగా వచ్చింది. అందరూ ప్రవేశపెట్టిన బంధము పోయింది. బాబా అన్నారు, మతము పోతే దేవుడు వస్తాడు, మతము ఉంటే దేవుడు రాడు అని చెప్పినది మతము పోయింది నాలోంచి. ఈరోజు ఈ సర్దార్జీని ఇక్కడ మీరు చూస్తున్నారు అంటే అప్పుడు 1965వ సంవత్సరంలో జరిగిన ఒక ప్రత్యేకమైన శస్త్రచికిత్స జరగబట్టి నేను మతమును వదిలేసి దేవుణ్ణి మాత్రమే పట్టుకున్నాను. ఇప్పటి నుంచి నాకు దేవుడే మెహర్ బాబాయ్య దేవుడు, మతమే దేవుడే మతం మెహర్ బాబాయ్య మతం, మెహర్ బాబా దేవుడు. అందుకే నేను మీ ముందున్నాను. ఆ ప్రియతముడు ఆ నిమిషంలో చేసిన ఆ శస్త్రచికిత్స కారణమే ఈ సర్దార్జీ ఇంత నిర్భయంగా, నిశ్చయంగా మీ ముందు ఉన్నారు.